బంగ్లాదేశ్లో అయితే మాత్రం అతిపెద్ద కుట్ర పాకిస్తాన్ పాల్పడుతుంది. నిన్ననే మాట్లాడుకున్నాం మనం. బంగ్లాదేశ్లో నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నటువంటి రెండు తీవ్రవాద సంస్థలు 1941లోనే ప్రారంభమైంది. అసలు దేశానికి భారతదేశానికి స్వతంత్రం రాకముందే ప్రారంభమైనటువంటి సంస్థ. అలాంటి సంస్థ అక్కడ ఏదైతే పాకిస్తాన్ భావజాలంతో ఉండి బంగ్లాదేశ్ని ఎప్పటికీ విడిపోనేకుండా చూసి చివరికి ఆ బంగ్లాదేశ్ విడిపోవడంతో ఎట్లయినా మళ్ళీ కలిపేయడానికి కుట్రలు పన్నేటటువంటి సంస్థ. దాని అనుబంధ విద్యార్థి సంఘం కలిపి ఆడినటువంటి నాటకానికి చెక్ పెట్టింది అధ్యక్షురాలు హసీనాని. అయితే ఇప్పుడు తాజాగా ఒక క్లియర్ కట్ ఏంటంటే హసీనాని కనుక అధికారంలోంచి దించితే షేక్ హసీనాని అక్కడ చివరికి ఆమెను ఉరేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎట్లయితే మయన్మార్లో ఆంగ్ సాన్ సూచీని ఎట్లయితే తీసుకెళ్లి జైల్లో పెట్టారో ఈవిడనైతే చంపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందులో సిఐఏ వాళ్ళ వెనకాలే ఉంది. ఇది ఎవరైతే ఈ తీవ్రవాద వర్గాల వెనకాలే. ఇలా ఇంకో పక్కన ఐఎస్ఐ ద్వారా పాకిస్తాన్ వాళ్ళు చేపిస్తున్నటువంటి కుట్రలని కనిపెట్టి 50 మంది లేపేపించింది హసీనా. కాబట్టి బంగ్లాదేశ్ కుట్రలు అయితే మాత్రం చాలా సీరియస్గా ఉన్నాయి. భవిష్యత్తులో ఇది ఏమలుపు తిరుగుతాయో చూడాలి.